నమస్తే భారత్. రాజదండం సెంగోల్. ఈ రాజదండం సెంగోల్ని చూడగానే దేశంలోని కాంగ్రెస్ సహా విపక్ష పార్టీలన్నీ ఎందుకు ఉలిక్కిపడుతున్నాయి? మన దేశ సంస్కృతి అంటే ఆ నేతలకు ఎందుకు గిట్టట్లేదు? దేశంలో అలజడి సృష్టించాలన్న కుటిల బుద్ధితోనే మళ్ళీ రాజదండం అంశాన్ని విపక్ష పార్టీలన్నీ తెరపైకి తీసుకొస్తున్నాయా? 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో చరిత్రను పాతాళంలోకి తొక్కిపెట్టిన కాంగ్రెస్ నాటి అస్తిత్వాలు బయటపడుతుంటే కూడా మింగుడు పడలేకుండా కూర్చుంది. హిందూ సంస్కృతి పట్ల విపక్ష పార్టీలకు ఎందుకంత వివక్ష? హిందుత్వం ఆనవాళ్లు కూడా లేకుండా చేయటమే వీళ్ళు పనిగా పెట్టుకున్నారా అనే భావన కలుగుతుంది. నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవ సమయంలో సమస్య పోయిందనుకున్న వివాదాన్ని మళ్ళీ ఎందుకు తెరపైకి తీసుకొస్తున్నారు? పార్లమెంట్లో సెంగోల్ ఉంచడానికి గల చరిత్ర ఈ విమర్శించే వాళ్ళకి తెలుసా? 75 ఏళ్లుగా సెంగోల్ అనేది ఒకటి పార్లమెంట్లో ఉంటుంది అన్న చరిత్రను కాంగ్రెస్ ఎందుకు చెరిపేయాలని చూస్తుంది? ఈ సెంగోల్ను పార్లమెంట్లో పెట్టింది ఎవరు? ఈ విషయాలు ఏవి ఆలోచించకుండా భారత ప్రభుత్వం పైన బురద చల్లేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మితిమీరిపోతున్న మైనారిటీ సంతుష్టీకరణ కోసం మరి ఇంతలా పాకులాడాలా? ఇంతకంటే దిగజారిపోవాలా? మొన్నటి ఎన్నికల్లో చేసిన దుష్ప్రచారాలు చాలవు అన్నట్లు మళ్ళీ సెంగోల్ వివాదాన్ని తెరపైకి తీసుకొస్తున్న వాళ్ళకి కాస్తంతైనా సరే జ్ఞానం ఉందా? హిందూ పురాణాల్లో పంచమ వేదంగా ఖ్యాతిగాంచిన మహాభారతంలోని శాంతి పర్వంలో రాజధర్మానుశాసన అధ్యాయంలో రాజదండం గురించి ప్రస్తావన ఉంది. ఇందులో అర్జునుడికి ధర్మరాజు రాజదండం యొక్క ప్రాముఖ్యతను వివరించాడు. రాజదండం అంటే కేవలం రాజుకి ఒక కర్ర మాత్రమే కాదు, రాజ్యాన్ని సంపదని రక్షించే ఒక ఆయుధం కూడా. అందుకే రాజైన వాడు ఈ రాజదండాన్ని తప్పక ధరించాలి అని చెప్పాడు. ఎవరైనా పాపం చేయాలంటే ఆ రాజదండం శిక్ష వేస్తుందనే భయం వల్ల ఆ పాపం చెయ్యరు అని కూడా పేర్కొన్నారు. పట్టాభిషేకం తర్వాత రాజుకి రాజదండాన్ని అప్పగిస్తారు. భారతదేశంలో ఈ రాజదండం చేపట్టే ప్రక్రియ జరిగే సమయంలో పట్టాభిషేకానికి ముందు తిలకధారణ చేస్తారు. రాజు చేతిలో రాజదండం ఉన్నప్పుడే రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే హక్కు కూడా ఉంటుంది. పూర్వకాలంలో రాజు తన అధికారాన్ని మరొకరికి ఇచ్చే సమయంలో సైతం ఈ రాజదండాన్ని అప్పగించి పాలన చేయమని సూచించేవాళ్ళు. అధికార మార్పిడికి గుర్తుగా సైతం ఈ రాజదండాన్ని వినియోగించేవాళ్ళు. సెంగోల్గా చెప్పే ఈ రాజదండం చోళరాజుల పాలన కాలంలో అధికార మార్పిడి చిహ్నంగా ఉండేదని చరిత్ర చెప్తోంది. చోళరాజుల కాలంలో అధికార మార్పిడి చిహ్నంగా సెంగోల్ని వాడినట్లు చారిత్రక ఆధారాలు ఎన్నో చెప్తున్నాయి. అంతేకాదు, తమిళ సంప్రదాయంలో భాగమైన ఈ సెంగోల్ను కొత్త పార్లమెంట్లో ప్రతిష్ఠించిన సమయంలో సైతం ఇప్పుడు దాని అవసరం ఏంటో అంటూ ఈ ప్రతిపక్షాలు నానా యాగి చేస్తున్నాయి. 1947లో బ్రిటిషోడు మన దేశానికి స్వాతంత్రం ఇచ్చే ముందు కూడా మేము మీకు స్వాతంత్రం ఇస్తున్నాం, మా నుండి మీకు అధికారం బదిలీ అవుతుంది, అందుకు గుర్తుగా ఏదైనా కార్యక్రమం ఉంటే బాగుంటుందని లార్డ్ మౌంట్ బాటన్ నెహ్రూతో అన్నాడు. అప్పుడు నెహ్రూ కూడా తన సన్నిహితుడైన తమిళనాడుకు చెందిన సి రాజగోపాలాచారి గారితో చర్చించి కొత్తగా ఎంపికైన రాజులు రాజదండం అందుకోవటం ఆనవాయితీ కాబట్టి మనం కూడా అలాగే చేయాలంటూ రాజగోపాలాచారి గారు సూచించారు. ఈ ప్రతిపాదనకు నెహ్రూ కూడా వెంటనే అంగీకరించారు. అందులో భాగంగానే తమిళనాడులో తయారు చేయించిన సెంగోల్ను బ్రిటిషర్లు నెహ్రూకి బహుకరించారు. ఆయనే పార్లమెంట్లో దాన్ని పెట్టడం కూడా జరిగింది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 పర్యాయాలు నెహ్రూను ప్రధానిగా ఉండటంతో రాజదండం మార్పిడి అనేది జరగలేదు. ఈ విషయాన్ని ఆ తర్వాత పాలకులు పెద్దగా పట్టించుకోలేదు. దేశ సంస్కృతిని వెలికి తీస్తున్న సమయంలో సెంగోల్ చరిత్ర బహిర్గతమైంది. నూతన పార్లమెంట్ భవనంలోనూ సెంగోల్ను ఉంచాలని మోడీ ప్రభుత్వం భావించి సభాపతి పక్కనే దాన్ని ఉంచారు. చివరికి దాన్ని కూడా ఈ విపక్షాలు రాజకీయం చేస్తూ ఎన్నో విమర్శలు చేస్తూ మైనార్టీ సంతుష్టీకరణ కోసం పాకులాడుతున్నారు. సెంగోల్ రాచరికానికి ప్రతీక అయితే నెహ్రూ ఎందుకు స్వీకరించారని బీజేపీ అప్పట్లో కౌంటర్ వేసింది. విపక్షాలు విమర్శలు పట్టించుకోకుండా సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షిస్తామని సెంగోల్ను పార్లమెంట్ భవనంలో ఉంచారు ప్రధానమంత్రి. సెంగోల్ను మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా చేస్తున్నాయి విపక్షాలు. రాచరికానికి చిహ్నమైన ఈ దండాన్ని పార్లమెంటు నుంచి తొలగించాలని సమాజ్వాదీ ఎంపీ ఆర్కే చౌదరి డిమాండ్ చేస్తున్నాడు. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగం చిహ్నమని, కానీ ప్రధాని మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో రాజదండాన్ని ప్రతిష్ఠించిందంటూ తప్పుపడుతున్నారు. రాచరికానికి స్వస్తి పలికి స్వాతంత్రం తెచ్చుకున్నామని, ఈ నేపథ్యంలో దేశాన్ని ఏలాల్సింది రాజ్యాంగమే తప్ప రాజదండం కాదని అన్నారు. అలాంటి వాళ్ళకి సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కావచ్చు, కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ కావచ్చు వత్తాసుగా నిలబడుతున్నారు. ఎస్పీ ఎంపీ ఆర్కే చౌదరికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ ఇండీ కూటమి పార్టీలన్నీ కూడా తమిళ సంస్కృతిని ద్వేషిస్తున్నాయన్నారు. భారతీయ చరిత్రను, తమిళ సంస్కృతిని సమాజ్వాదీ పార్టీ మరియు ఇండీ కూటమి అగౌరవపరుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఇది మరీ ముఖ్యంగా తమిళ సంస్కృతిపై ఇండీ కూటమిలో ఉన్న ద్వేషాన్ని సైతం బయటపెడుతుందన్నారు. ఈ విపక్ష పార్టీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీని ఇరకాటంలో పెట్టాలని హిందూ సంస్కృతితో పాటు హిందువులు ఆరాధించే దేవీ దేవతలపైన అవాకులు చవాకులు పేలుతూ ఉంటారు. హిందూ సంస్కృతిపైన దాడిని బీజేపీపై దాడిగా విపక్షాలు ఎందుకు భావిస్తున్నాయో కనీసం వాళ్ళకైనా ఒక అవగాహన ఉండాలి. సెంగోల్, అయోధ్య రాజమందిరం
ఇలా చెప్పుకుంటూ వెళ్తే హిందూ సంస్కృతిపై ప్రతిదీ దాడిలాగానే కనిపిస్తూ ఉంది. కేవలం మాకు ముస్లింలు మాత్రమే ఓటేస్తే చాలు, మిగతా వాళ్ళ ఓట్లతో మాకు పని లేదు, హిందువుల ఓట్లు అసలు అవసరమే లేదు అంటూ ఆ చెప్పే విషయాన్నైనా నిర్మోహమాటంగా ఈ ఇండి కూటమి కావచ్చు, లేకపోతే ఇలాంటి కుహన లౌకిక పార్టీలు కావచ్చు చెప్తే కనీసం ఇప్పటి నుంచైనా హిందువులు మీ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ఒక క్లారిటీ ఉంటుంది. అంతేకాని రాజకీయ ద్వేషంతో, భారతీయ జనతా పార్టీ మీద ప్రత్యర్థి వైఖరితో మీరు హిందువుల మీద ద్వేషాన్ని చూపిస్తూ ఉంటే మాత్రం హిందూ సమాజం ఎక్కువ కాలం చూస్తూ ఊరుకోదు అన్న విషయాన్ని ఇప్పటికైనా తెలుసుకుంటే అందరికీ మంచిది. జై హింద్.